సంబంధించి అన్ని అంశాల్ని కవర్ చేస్తూ 200 బిట్స్ వరకు అందించడం జరిగింది కాబట్టి చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యేటటువంటి వీడియో. మరి ఈ వీడియో చూసినాక మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుందన్నమాట. సో, ఫస్ట్ బిట్ గనక మనం చూసుకున్నట్లయితే చామ్స్కీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి? మరి చామ్స్కీ ప్రముఖ భాషావేత్త అయినటువంటి నోమ్ చామ్స్కీ గారు మానవులలో భాష నేర్చుకునేటటువంటి అంతర్గత సామర్థ్యం పుట్టుకతోనే వస్తుందని తెలియజేస్తూ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. భాషా వికాస సిద్ధాంతం. మరి లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ థియరీ అంటారు. మరి దీనికోసమే ఆయన మానవ మెదడులో ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేటటువంటిది ఉంటుందని ఈయన తెలియజేయడం జరిగిందనమాట. సో, ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎన్‌సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికై నిర్దేశించినటువంటి సూత్రాలలో లేనిది ఏమిటి? మరి ఎన్‌సిఎఫ్ సూత్రాలలో లేనిది ఏమిటి? మరి ఎన్‌సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం చదువు అనేది కేవలం పాఠ్య పుస్తకాలకి మాత్రమే పరిమితం కాకుండా మరి పాఠ్యేతర పుస్తకాలు పాఠ్య పుస్తక కేంద్రంగా ఉండకూడదు. పాఠ్యేతర కూడా ఉండాలని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే ఆ అభ్యసనం అనేటటువంటిది పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండడం అనేటటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది దానికి చెందదు. మరి బట్టి పద్ధతి లేకుండా ఉండాలి. కంఠస్థం బట్టి పద్ధతి అనేది ఉండకూడదు. పాఠశాల బయట జీవితానికి కూడా ఈ జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. అలాగే నిత్య జీవితంలో ఉపయోగించుకునే విధంగా ఉండాలని చెప్పింది. పరీక్షలు సమ్మిళనం కలిగి ఉండి వాటిని తరగతి గదిలో పరచాలి అని చెప్పిందనమాట. నెక్స్ట్ వన్ విద్య సామాజిక నెక్స్ట్ వన్ నిశాంత్ 10 ప్రయత్నాల్లో 20 అర్థరహిత పదాలను నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అవే పదాలను తిరిగి నేర్చుకోనమన్నప్పుడు అతను కేవలం 4 ప్రయత్నాలలోనే నేర్చుకున్నాడు. అతని యొక్క పొదుపు గణన ఏంటి? ఇక్కడ పొదుపు గణన ఎలా చేస్తాం? అసలు ప్రయత్నాలు అంటే 10 ప్రయత్నాలు. సో, ఎన్ని పదాలు అనేటటువంటిది మనకనవసరం. పొదుపు గణన లెక్కించేటప్పుడు ప్రయత్నాల సంఖ్య మనకవసరం. వారం తర్వాత, ఎన్ని రోజుల తర్వాత అనేది కూడా మనకనవసరం. సో, ఇక్కడ ఫస్ట్ 10 ప్రయత్నాలు, తర్వాత అవే పదాలను తిరిగి నేర్చుకున్నప్పుడు అతను కేవలం 4 ప్రయత్నాలు. ఇక్కడ ప్రయత్నాల సంఖ్య మనకవసరం. సో, అసలు ప్రయత్నాలెన్ని? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసనకి పట్టినటువంటి ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇదే మనకి ఆహ్, పొదుపు గణన సేవింగ్ స్కోర్ యొక్క సూత్రం. మరి ఇప్పుడు 6/10 ఇంటూ 100 అప్పుడు ఏమవుతుంది ఆన్సరు? 60 వచ్చింది కదా! ఈ 60% అనేటటువంటిది పొదుపు గణన అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ గిల్ఫర్డ్ అనేటటువంటిది వీరి విషయంలో ప్రవేశపెడతారు. కార్య విశ్లేషణ అనేటటువంటిది మానసిక వైకల్యం కలవారికి ప్రవేశపెడతారన్నమాట. అంటే ఏదైనా ఒక పెద్ద పనిని నేర్పించేటప్పుడు దాన్ని చిన్న చిన్న సులభమైన సోపానాలుగా లేదా భాగాలుగా విభజించి బోధించడాన్నే కార్య విశ్లేషణ అంటారు. మరి ఆ విధమైనటువంటి బోధన అనేది మానసిక వైకల్యం కలవారికి ప్రవేశపెడతారు. నెక్స్ట్ వన్ సుబ్బు అనేటటువంటి పిల్లవాడు బిడ్డాయిలు కొట్టుకుంటూ ఇతర పిల్లలను వెక్కిరిస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నాడు. సో, వికాస మనోవిజ్ఞాన వేత్తల ప్రకారం సుబ్బు ఉన్నటువంటి దశ ఏంటి? మరి ఇట్లా 3-6 సంవత్సరాల పూర్వ వయసు గల పిల్లలు పూర్వ బాల్య దశ చెందుతారు. వాళ్ళు మాట్లాడే వయస్సు మరియు ఈ దశలో పిల్లలు ఎక్కువగా మాట్లాడతారు, అనుకరిస్తారు, వెక్కిరిస్తారు, అల్లరి చేస్తారు. ఇట్లాంటిదంతా కూడా మనకి పూర్వ బాల్య దశలో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ రాజేశ్వరి తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్ళింది. వచ్చిన తర్వాత తన విద్యార్థులతో పర్యటనకు సంబంధించిన అనుభవాలను చర్చిస్తుంది. ఇది ఏ విధమైనటువంటి పరిగణ పద్ధతికి సరిపోతుంది? సో, అభ్యసన యొక్క పరిగణన అంటే బోధనా అభ్యసన ప్రక్రియ లేదా కృత్యం అనేటటువంటిది పూర్తిగా ముగిసిన తర్వాత విద్యార్థులు ఏం నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకనం ఏదంటే అభ్యసన యొక్క మూల్యాంకనానికి చెందుతుంది. నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు పరస్పర చర్యలకు జ్ఞాన నిర్మాణంలో ప్రాధాన్యం ఇచ్చినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? ఇక్కడ జ్ఞాన నిర్మాణం అనేటటువంటి వర్డ్ కనిపిస్తే ఎన్‌సిఎఫ్ 2005 అయినా అవ్వాలి, వైగాట్స్‌కి సిద్ధాంతం అయినా అయ్యి ఉండాలి. అలా గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ వయోజనులైనటువంటి ట్యూటర్లు అంటే అధిక జ్ఞానం కలిగినటువంటి వారు వీళ్ళని ఎంకేఓతో సూచిస్తాం. మరి పరస్పర చర్య అనే వర్డ్ కూడా మరి వైగాట్స్‌కి సంబంధించింది. పరస్పర చర్య ద్వారా జ్ఞాన నిర్మాణంలో ప్రాధాన్యం ఇచ్చినటువంటి అభ్యసన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం.
నెక్స్ట్ వన్, రాము అనేటటువంటి 5 సంవత్సరాల శిశువు బంతితో ఆడుకునేటప్పుడు దాన్ని పట్టుకునే క్రమంలో మొదట భుజాలను, మోచేతులను, మణికట్టు, చివరగా చేతివేళ్లను ఉపయోగించాడు. అంటే ఒక క్రమ పద్ధతి అనేటటువంటిది చేశాడు. కానీ ఇక్కడ మరి ఈ ఉదాహరణ వివరించేటటువంటి వికాస నియమం ఏమిటి? ఈ ఉదాహరణను వివరించేటటువంటి వికాస నియమం. ఫస్ట్ అంటే ఇక్కడ సమీప దూరస్థ వికాస నియమం అనేటటువంటిది అవుతుంది. అంటే మొదట భుజాలు, తర్వాత మోచేతులు, తర్వాత మణికొట్టు, తర్వాత చేతివేళ్ళు. సో వికాసం అనేటటువంటిది కేంద్రం నుండి పరిధి వైపుకు సాగుతుంది. అంటే శరీర మధ్య భాగంలో ఉండేటటువంటి భుజాలు, మోచేతులపై ముందుగా నియంత్రణ వచ్చి, ఆ తర్వాత చివరన ఉండేటటువంటి మణికట్టు, చేతివేళ్లపై నియంత్రణ రావడం అనేది సమీప దూరస్థ వికాస నియమాన్ని సూచిస్తుంది. కార్య విశ్లేషాలు ఉమ్మెత్త పువ్వులోని భాగములను బోర్డుపై వేసి గుర్తించి చెప్పమనగా విన్నటువంటి సుబ్బు అనేటటువంటి విద్యార్థి ఆ భాగములన్నీ గుర్తుపెట్టుకొని తిరిగి చెప్పగలుగుతున్నాడంట. ఇది ఈ రకమైన స్మృతికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? నిష్క్రియాత్మక స్మృతికి ఉదాహరణ. నిష్క్రియాత్మక స్మృతి అంటే విద్యార్థి స్వయంగా ఎలాంటి ప్రయోగం గాని, కృత్యం గాని చేయకుండా కేవలం ఉపాధ్యాయుడు చెప్పిన దాన్ని విని లేదా చూసి గుర్తుపెట్టుకోవడం. విని, చూసి గుర్తుపెట్టుకొని సేమ్ అట్లాగే వేసేయడం నిష్క్రియాత్మక స్మృతి కిందకి వస్తుంది. వ్యాన్‌కు బహువచనం వ్యాన్స్ అని అభ్యసించినటువంటి రాము 7 సంవత్సరాల విద్యార్థి మ్యాన్‌కు బహువచనం మ్యాన్స్ అనే అనుటలో, మ్యాన్‌కి బహువచనం ఏంటి? మెన్ కదా! కానీ మ్యాన్స్ అనుటలో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏంటి? అక్కడ బదలాయింపు కరెక్ట్‌గా ఉందా? ఇక్కడ ఎలా నేర్చుకున్నాడో ఇక్కడ ఎలా చెప్పేసాడు. సో, ఇక్కడ నేర్చుకున్నది తనకిక్కడ ఉపయోగపడిందా? సో, ఉపయోగపడలా. సో, ఇక్కడ నేర్చుకున్నటువంటి అభ్యసనం ఇక్కడ అన్వయించినప్పుడు తనకి ఉపయోగపడలేదు కాబట్టి వ్యతిరేక బదలాయింపు అనేటటువంటిది జరిగింది. అంటే ఒక రంగంలో నేర్చుకున్నటువంటి పాత నియమం అనేది కొత్త రంగంలో ప్రతిబంధకంగా మారింది. కాబట్టి అక్కడ వ్యతిరేక అభ్యసన బదలాయింపు అవుతుంది. 5వ తరగతి చదువుతున్నటువంటి శ్రీవర్షకు హోంవర్క్ చేయడానికి ఇష్టం లేకపోయినప్పటికీ ఉపాధ్యాయునిచే బహుమతి పొందాలని హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ ఏంటి? ఉపాధ్యాయునిచే బహుమతి పొందాలి కాబట్టి. అంటే అక్కడేంటి? బహిర్గత బహిర్గత ప్రేరణ కోసం, ప్రశంస కోసమో, మార్కుల కోసమో, మరి శిక్షల నుండి తప్పించుకోవడం కోసమో, బహుమతి కోసమో ఇట్లాంటివి చేస్తే అది బహిర్గత ప్రేరణ కిందకే వస్తుంది. విద్యార్థి యొక్క విద్యా విషయక మరియు వృత్తిపరమైనటువంటి సామర్థ్యాలను తెలుసుకోవడానికి తోడ్పడే పరీక్షగా దీనిని భావిస్తాం. విద్యార్థి యొక్క విద్యా విషయక వృత్తిపరమైనటువంటి సామర్థ్యాలను తెలుసుకోవడానికి తోడ్పడేటటువంటి పరీక్షగా దీనిని ఉపయోగిస్తాం. ఇది డిఏటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది విద్యార్థుల యొక్క విద్యాపరమైన మరియు వృత్తిపరమైన రంగాలలోని సహజ సామర్థ్యాలని అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేటటువంటి ఒక ప్రామాణికమైనటువంటి పరీక్ష. సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ వన్, కేరళ వరద బాధితులను రక్షించే క్రమంలో హెలికాప్టర్ చక్రాలను ఇంటి పైకప్పు మీద ఆనించినట్లు ఉంచి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్త వహించి 26 మంది ప్రాణాలను కాపాడడానికి తోడ్పడిన లెఫ్టినెంట్ కమాండర్ అభిజిత్ గార్గేలోని మనోవైజ్ఞానిక అంశం ఏంటి? అంటే అట్లా ఒక స్పెషల్ టాలెంట్ అన్నమాట. అట్లా స్పెషల్ టాలెంట్ కనబరచడాన్ని ఒక ప్రత్యేక రంగం లేదా నైపుణ్యంలో ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులతో చేశాడు కదా! ఇది అసాధారణమైనటువంటి ప్రతిభ. ఇట్లాంటి ప్రతిభని ఏమంటారంటే సహజ సామర్థ్యం అంటారు. సహజ సామర్థ్యం. ఐఐటీ పూర్తి చేసినటువంటి ఆదిత్య నిగమ్ ముగ్గురు అదే చెస్ బోర్డును రూపకల్పన చేయడం ఈ అంటే ఒక వస్తువునే సరికొత్తగా వైవిధ్యంగా మార్చడం లేదా కొత్త రూపకల్పన చేయడాన్ని సృజనాత్మకత అంటారు. అంటే ఇక్కడ సాధారణ చెస్ బోర్డులను కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ పూర్తి చేసినటువంటి ఆదిత్య నిగమ్ ముగ్గురు కూడా అదే చెస్ బోర్డును రూపకల్పన చేశారనమాట. మరి కొత్తగా రూపకల్పన చేశారు. మరి మనోవైజ్ఞానిక సూత్రం ప్రకారం సృజనాత్మకతకు సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, రియో ఒలింపిక్స్ లో గాయము చేత క్వార్టర్ ఫైనల్స్ లో పథకం పోగొట్టుకున్నటువంటి వినేష్ ఫోగట్ 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిందంట. అంటే ఒక రంగంలో లేదా ఒక నిర్దిష్ట రంగంలో ఎదురైనటువంటి లోపాన్ని, అపజయాన్ని మరొక రంగంలో లేదా తదుపరి అవకాశంలో కూడా గొప్ప విజయం సాధించడం అనేటటువంటిది పరిహారం కిందకి వస్తుంది. పరిహారం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విజయనగరం జిల్లా డిఈఓ గారు సైన్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా ఒక శాస్త్రవేత్త జీవిత విశేషాల గురించి పిల్లలకు తెలుపబడడం ద్వారా ఈ అభ్యసనం జరుగునని ఆశించాను.
చూడండి, ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం ప్రకారం పిల్లలు సమాజంలో గొప్ప వ్యక్తుల అంటే జీవిత విశేషాలను ఆదర్శాలుగా పరిశీలించి వారిని రోల్ మోడల్ గా తీసుకొని అనుకరించడం ద్వారా విషయాలను నేర్చుకుంటారని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అందులో భాగంగానే ఒక శాస్త్రవేత్త జీవిత విశేషాల గురించి పిల్లలకు తెలపమండం అనేటటువంటిది అనుకరణ అభ్యసనం. సైన్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలా చెప్పమండం అనేటటువంటిది అనుకరణ అభ్యసనానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఈ బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? అంతర్గత ప్రేరణకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అనేది జెరోమ్ బ్రూనర్‌ది డిస్కవరీ లెర్నింగ్ థియరీ. మరి విద్యార్థి స్వయంగా విషయాలను అభ్యసించడానికి మరియు నేర్చుకోవడానికి అంతర్గత ప్రేరణ అత్యంత ప్రాధాన్యమైనదని ఈయన భావించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు పేపర్‌లు దిద్ది ఫలితములను విద్యార్థులకి ఎప్పుడూ ప్రకటించలేదు. మరి ఇది అభ్యసన యొక్క ఏ నియమంపై ప్రభావం చూపుతుంది? పేపర్‌లు దిద్ది ఫలితాల్ని విద్యార్థులకి ఎప్పుడు ప్రకటించలేదనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా ఫలితం తెలిసినప్పుడే కదా పాజిటివ్ గాని, నెగటివిటీ గాని వాళ్ళ మైండ్‌లో వస్తుంది. సో, అక్కడ తెలిసినప్పుడే అభ్యసన పట్ల ఆసక్తి పెరగడం గాని, నిరాశ గాని ఏదో ఒక ఫలితం అనేటటువంటిది వస్తుంది కదా! సో, ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది అంటే ఫలిత నియమాన్ని సూచిస్తుంది. లా ఆఫ్ ఎఫెక్ట్ అన్నమాట. ఫలిత నియమాన్ని సూచిస్తుంది. బడి బస్సు హారన్‌ను నిబంధన చేసుకున్నటువంటి సుబ్బు అనేటటువంటి విద్యార్థి ఇతర బస్సుల యొక్క హారన్‌లకు ప్రతిస్పందించక కేవలం తన బస్సు హారన్‌కి మాత్రమే ప్రతిస్పందించడం అనేటటువంటిది దేనికి చెందింది? మరి ఇక్కడ అనేక రకాల పోలికలున్నటువంటి ఉద్దీపనల మధ్య తేడాలను గుర్తించి కేవలం ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించడం అనేది పావ్లోవ్ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందుతుంది. మరి ఇది ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందన జరిగింది. కాబట్టి ఇక్కడ విచక్షణ అనేటటువంటిది జరిగింది. దీన్ని స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్ అని అంటారు. స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి నాటకీకరణలో వృత్తులు అనేటటువంటి పాఠాన్ని గుర్తుపెట్టుకోగలిగాడు. ఇది ఏ స్మృతిగా చెప్పవచ్చు? వృత్తులు అనేటటువంటి పాఠాన్ని గుర్తుపెట్టుకోగలిగాడు. అంటే విద్యార్థి స్వయంగా ఒక కృత్యంలో లేదా నాటకంలో పాల్గొని, చూడండి ఇక్కడ నాటకీకరణలో అన్నారు కదా, పాల్గొని లెర్నింగ్ బై డూయింగ్ లేదా యాక్టివ్ లెర్నింగ్ ద్వారా విషయాన్ని గుర్తుపెట్టుకోవడాన్ని క్రియాత్మక అంటే పని చేయడం ద్వారా జరిగింది కదా అక్కడ. పని అనేది అంటే అంతకు ముందు పాల్గొన్నారు. ఆ పనిలో పాల్గొని నేర్చుకున్నారు కాబట్టి క్రియాత్మక స్మృతికి సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ప్రశాంత్ యొక్క గాన సామర్థ్యంను బట్టి కళారంగంలో అతను గొప్పగా రాణించగలుగుతాడు అని చెప్పగలిగేటటువంటి వికాస నియమం ఏమిటి? ప్రస్తుతం ప్రశాంత్ యొక్క గాన సామర్థ్యాన్ని బట్టి కళారంగంలో అతను గొప్పగా రాణించగలుగుతాడు అని చెప్పగలిగేటువంటి వికాస నియమం ఏంటంటే వికాస ప్రాగుక్తీకరణం. ప్రాగుక్తీకరణం ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత సామర్థ్యాలు, నైపుణ్యాల ఆధారంగా భవిష్యత్తులో వారు ఏ రంగంలో ఎంతవరకు రాణించగలరో ముందే అంచనా వేయగలగడం. అది వికాస ప్రాగుక్తీకరణానికి చెందిందనమాట. ఒక వరద బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరునిగా తన బాధ్యతగా గుర్తించినటువంటి మోహన్ అనేటటువంటి విద్యార్థి వారికి వీలైనంత ఎక్కువ సహాయం అందిస్తున్నాడంట. ఇది విద్యార్థి కోల్బర్గ్ పేర్కొన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నట్లు అర్థం. సమాజం పట్ల పౌరుడిగా తన బాధ్యత అనేటటువంటి చూడండి, తన బాధ్యతగా గుర్తించాడు. తన బాధ్యతను, సమాజ నియమాలను గౌరవిస్తూ నడుచుకోవడం అలాగే అనేది 4వ దశ అంటే అధికారము, సాంఘిక క్రమంను కాపాడే నైతికత పరిధిలోనికి వస్తుంది. ఈ 4వ దశ కోల్బర్గ్ పేర్కొన్నటువంటి ఏ స్థాయికి చెందింది అంటే 2వ స్థాయికి చెందినది. నెక్స్ట్ వన్, రాజు అనేటటువంటి బాలుడు దొరికిపోతాననేటటువంటి ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా చెప్పవచ్చు? చూడండి, దొరికిపోతాననేటటువంటి ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం అంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి, దొరికిపోతాననేటటువంటి భయంతో తప్పు చేయకుండా ఉండడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశ అంటే విధేయత శిక్ష అంటాం కదా, ఇది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశకి సంబంధించినదన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ వన్, రేఖాగణితంలో అనేక సిద్ధాంతాలను నేర్చుకొని సుబ్బు అనేటటువంటి విద్యార్థి రేఖాగణిత రైడర్లను సాధించినప్పుడు వానిలో సంబంధం ఉన్నటువంటి సైద్ధాంతిక భావనలను మెరుపు లాంటి యోచనతో ఉపయోగించగలుగుతాను వివరించే అభ్యసన సిద్ధాంతం ఏంటి? మెరుపు లాంటి యోచన అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమే కదా. సో అది గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి చెందినది. చూడండి, ఒక పని
గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి సంబంధించింది. అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కదా, సమస్యను ఏదైనా ఎదుర్కొనేటప్పుడు పూర్వ అనుభవాల ఆధారంగా హఠాత్తుగా ఒక మెరుపు లాంటి ఉపాయం అనేటటువంటిది రావడమే, అది పూర్వ అనుభవాల ఆధారంగా మెరుపు లాంటి ఉపాయం రావడమే అంతర్దృష్టి అభ్యసన గెస్టాల్ట్ సిద్ధాంతానికి సంబంధించింది. ఈ క్రింది వానిలో పని మనిషి యొక్క ప్రవర్తనలో అలవాట్ల పాత్రకు సంబంధించినది ఏమిటి? మరి పని అనేది వేగవంతం చేస్తుంది, పనిలో సమర్థత పెంచుకుంటుంది, సులభతరం అవుతుంది. సో, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అలవాటు వల్ల అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అలవాటు అనేటటువంటిది ఏం జరుగుతుందంటే పనిని వేగవంతం చేస్తది, సమర్థతను పెంచుతది, సులభతరం చేస్తదని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వన్ భావావేశ రంగానికి సంబంధించినవి. సుబ్బు అనేటటువంటి విద్యార్థి బడికి మొదటి రోజు ఆలస్యంగా వెళ్ళడం వల్ల ఉపాధ్యాయుడు దండించాడు. దాని వలన ఆలస్యంగా బడికి వెళ్ళడం తప్పని సుబ్బు గ్రహించగలిగాడు. చూసారా? సో, అక్కడ గోల్డ్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుల లేదా పెద్దల నుండి వచ్చేటటువంటి శిక్ష లేదా దండనకు భయపడి ఒక పని చేయడం తప్పని భావించడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశకి చెందినదన్నమాట. పూర్వ సంప్రదాయ స్థాయిలోని 1వ దశకి సంబంధించినది. నెక్స్ట్ వన్ అభ్యసన బదలాయింపుకు తోడ్పడేటటువంటి అంశం ఏంటి? అభ్యసన బదలాయింపుకు తోడ్పడేటటువంటి అంశం ఏంటి? ఇక్కడ చూస్తే విషయాలను బట్టి పట్టడం ద్వారా నేర్చుకోవడం, బట్టి పట్టకుండుట ద్వారా నేర్చుకోవడం, భాగాల కన్నా మొత్తంగా అర్థం చేసుకొని నేర్చుకోవడం, మరి అలాగే అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యం ఇచ్చుకుంటాడు అన్నారు. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యం ఇచ్చుకుంటారు, సూత్రాలు నియమాలను అవగాహన చేసుకుంటా అన్నారు. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. సో, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ సిరి కోపం, బాధ, భయం వంటి భావావేశాలను నియంత్రించుకోవటంలో తోటి విద్యార్థుల కంటే మెరుగ్గా ఉంది. సో, దీనికి తోడ్పడేటటువంటి గ్రంథి ఏంటి? చూడండి, ఉద్వేగాలే కదా కోపం, భయం ఇట్లాంటివన్నీ. ఈ ఉద్వేగాలను నియంత్రించుకోవడంలో మెరుగ్గా ఉంది, అంటే నియంత్రించుకోగలుగుతుంది. సో, ఈ ఉద్వేగాల గ్రంథి ఏదంటే అతివృక్క గ్రంథి, హార్మోన్ ఏదంటే అడ్రినాలిన్ హార్మోన్. సో, ఇక్కడ రైట్ ఆన్సర్ అతివృక్క గ్రంథి అనేది రైట్ ఆన్సర్. పాఠశాల అసెంబ్లీలో నేటి పద్యమును చదివినటువంటి సిరి భావమును కూడా తెలుపటమే ఈ స్మృతి. చూడండి, అక్కడ బట్టి పట్టిందా అంటే బట్టి పట్ల ఒక పద్యాన్ని కేవలం గుడ్డిగా కంఠస్థం చేయకుండా దాని వెనక ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని పూర్తిగా గ్రహించి గుర్తించుకోవడం అనేటటువంటిది తార్కిక స్మృతి కిందకి వస్తుంది. తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్ అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను సామూహికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏంటి? అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను సామూహికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏమిటి? ఆర్మీ ఆల్ఫా పరీక్ష. అక్షరాస్యులకు శాబ్దిక పరీక్ష, ఇది సామూహిక పరీక్ష కూడా. సో, శాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష అన్నమాట. ఆర్మీ బేటా పరీక్ష అనేటటువంటిది నిరక్షరాస్యులకు ఉపయోగిస్తాం కాబట్టి అది కాదు. నెక్స్ట్ వన్ వయోజనులైనటువంటి ట్యూటర్లతో 20 పదాలను నేర్చుకున్న తర్వాత 50 నిమిషములు గడిచిపోయినాయి. హెబ్బింగాస్ ప్రకారం రాజుకు ఎన్ని పదాలు మాత్రమే గుర్తుంటాయి? చూడండి, హెబ్బింగాస్ పొదుపు గణన అనేటటువంటి దాని ప్రకారం విస్మృతి వక్రరేఖ ప్రకారం, హెబ్బింగాస్ యొక్క విస్మృతి వక్రరేఖ ప్రకారం విషయాలను నేర్చుకున్న తర్వాత దాదాపు 50 నిమిషాలు, అంటే 50 నిమిషాలు, దాదాపు 1 గంట, అంటే 50 నిమిషాలు గడిచిపోతే ఏం జరుగుతుంది అంటే విస్మృతి సగం. చూడండి, తర్వాత ఏం జరుగుతుందంటే 40% మాత్రమే గుర్తుంటుందన్నమాట. 50 నిమిషాలు గడిచిపోయిన తర్వాత మానవునిలో 50% ఇక్కడ 15 మినిట్స్ గడిచిపోయిన తర్వాత సగం మాత్రమే గుర్తుంటదండి. సగం గుర్తుంటది. అంటే సగం విస్మృతి జరుగుతుంది. సగం 50% విస్మృతి జరుగుతుంది. 50% విస్మృతి జరుగుతుంది. 50% స్మృతిలో ఉంటుందన్నమాట. స్మృతిలో ఉంటుంది. 50% స్మృతిలో ఉంటుంది అంటే అర్థం ఏంటంటే 20 పదాలలో 10 పదాలు మర్చిపోతాడు, 10 పదాలు గుర్తుంటాయి. సో, ఇక్కడ ఎన్ని పదాలు మాత్రమే గుర్తుంటాయి అంటే 10 పదాలు మాత్రమే గుర్తుంటాయి. నెక్స్ట్ వన్ పిసినారి అయినటువంటి రామారావు తనకు పెద్ద మొత్తంలో దానం చేయాలని ఉందని ప్రకటించడంలో ఉపయోగించిన రక్షణ తంత్రం. తనకి యాక్చువల్‌గా మనసులో ఎవరికీ పంచిపెట్టడం అట్లాంటివి ఇష్టం ఉండదు. కానీ దానం చేయాలని ఉందని రివర్స్ యాంగిల్‌లో చెప్తుంటాడు. ఇట్లా మనసులో ఒకటి, బయటకు ఒకటి ప్రవర్తించేటటువంటి తీరునే ప్రతిచర్య నిర్మితి అంటారు. తన మనసులోని అసలు ఆలోచనలు లేదా నైజానికి, విసిరితనానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి రీతిలో ఇక్కడ బయటికి ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతిచర్య నిర్మితి అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, మానవుని యొక్క ఆశయాన్ని, అవసరం గాని తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించేటటువంటి బాధనేమంటారు? మానవుని యొక్క ఆశయాన్ని, అవసరం గాని తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడిందనుకోండి, ఉద్భవించేటటువంటి భావన ఏమంటారంటే కుంటనం అంటారు. ఒక వ్యక్తి లేదా తన అవసరాలను ఒక వ్యక్తి యొక్క తన అవసరాలను లేదా లక్ష్యాలను నెరవేర్చుకునేటటువంటి క్రమంలో బాహ్య లేదా అంతర్గత అడ్డంకులు ఎదురై ఆ పని కాలేదనుకోండి, అప్పుడు కలిగేటటువంటి తీవ్ర నిరాశ లేదా మానసిక వేదననే కుంటనం అంటాం. తన అవసరాలు లేదా లక్ష్యాలు నెరవేర్చుకునేటటువంటి క్రమంలో బాహ్య లేదా అంతర్గత అడ్డంకులు వచ్చేసాయి అనుకోండి, ఏదైనా అవరోధం ఏర్పడింది, తన లక్ష్యం ఇలా వేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని అనుకుంటాడు, చాలా ఊహలు పడతాడు, అలాంటప్పుడు ఆటంకాలు ఎదురుపడ్డాయి అనుకోండి, అప్పుడే కుంటనానికి గురవుతాడనమాట. సిరిలో సహకార గుణం చాలా బాగుంది అని నిర్ధారణ మాపని ద్వారా గ్రహించినటువంటి ఉపాధ్యాయుడు నిజాయితీ స్థాయిని పరిశీలించినప్పుడు నిర్ధారించకుండానే చాలా బాగుందని తెలపడం నిర్ధారణ మాపనలోని ఈ దోషాన్ని సూచిస్తుంది. చూడండి, ఇది హాలో ప్రభావం లేదా పరివేష ప్రభావం అంటారనమాట. ఇది హాలో ఎఫెక్ట్ లేదా పరివేష ప్రభావం అంటారు. అంటే ఫస్ట్ అది ఏంటి, వ్యక్తిలో ఉన్నటువంటి ఏదో ఒక మంచి గుణాన్ని చూసి ప్రభావితమైపోయి అతనిలో మిగిలిన అన్ని గుణాలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పేసి, పరీక్షించకుండానే బాగానే ఉంటాయి అని చెప్పేసి అంచనాకు రావడం. ఇట్లాంటి వాటిని ఏమంటారంటే హాలో ప్రభావం లేదా పరివేష ప్రభావం అంటారు. హాలో ప్రభావం లేదా పరివేష ప్రభావము. నెక్స్ట్ వన్, శశి శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ ఉద్వేగపరంగా కోపాన్ని, చికాకు స్వభావాన్ని కలిగి ఉండటమే జరిగింది. అయితే శశి హిపోక్రటిస్ యొక్క ఈ వర్గీకరణకు చెందుతుంది. హిపోక్రటిస్ 4 వర్గీకరణలు ఉంటాయి కదా, పైచ ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు, విషాన్నువు, అలాగే ఔత్సాహికుడు అనేటటువంటిది ఉంటుంది. మరి ఇందులో కోపము చిరాకు ఇట్లాంటివి పైత్య ప్రవృత్తి కలవారు అనే వాటిలో ఉంటుందండి. ఇక్కడ పైత్య వర్ణం గల శ్రావకం అనేది రిలీజ్ అవడం జరుగుతుంది. సో వీరు శారీరకంగా బలంగా ఉంటారు, కానీ కోపానికి చిరానికి మాత్రం ఎక్కువగా లోనవుతుంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి పనినిచ్చాడంట. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని పనినిచ్చాడు, ఎవరికి ఎంత పని ఇవ్వాలి అని. అంటే తరగతి గదిలో ఒకే వయసు ఉన్నప్పటికీ విద్యార్థులందరికీ కూడా నేర్చుకునే వేగం, తెలివితేటలు మరియు వారి యొక్క అంతర్గత సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయని గమనించి వైయక్తిక భేదాలు ఉంటాయని గమనించినటువంటి ఉపాధ్యాయుడు మరి ఆ విధంగా హోంవర్క్ కృత్యాలు అనేటటువంటి కేటాయించాడు, కాబట్టి వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకున్నాడని అర్థం. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత ఆవశ్యకతపై కార్టూన్ గీసేటటువంటి క్రమంలో ఓహో ఈ విధంగా గీయవచ్చును అన్నటువంటి స్ఫురణ కలిగితే ఈ సృజన అనేది సృజనాత్మక దశకు చెందినది. చూడండి, సడన్ గా ఆహా అనేటటువంటిది, ఓహో అనేటటువంటిది, ఔరా అనేటటువంటిది, అంటే నెక్స్ట్ తటాలన ఒక ఆలోచన రావడం, సృజనాత్మక ప్రక్రియలో ఒక సమస్యకు లేదా ఐడియాకు సంబంధించి హఠాత్తుగా మెదడులో ఒక మెరుపుల ఒక ఓహో అనేటటువంటి అనుభూతితో పరిష్కారం తటస్థం కావడాన్ని అంతర్దృష్టి లేదా ప్రకాశనం అంటారు. దీన్ని ప్రకాశనం అంటారు. సో అంతర్దృష్టి అనేటటువంటిది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు మురళి గుండె నమూనా ఆధారంగా గుండె నిర్మాణాన్ని బోధించడానికి ప్రయత్నించిన అతను బ్రోనర్ ప్రకారం ఉపయోగించినటువంటి బోధనా పద్ధతి. మరి బ్రోనర్ యొక్క తెలియజేసినవి ఏంటంటే నటన పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ఇవన్నీ చెప్పారు కదా. ఇందులో చిత్రపట పద్ధతికి చెందుతుంది అనమాట. చిత్రపట పద్ధతికి చెందుతుంది. మరి చార్టులు లేదా 3 డైమెన్షనల్ నమూనాలు ఇట్లాంటివి చూపించి బోధించడాన్ని చిత్రపట నమూనా కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుండి మరి ఒక పాఠశాలకు వెళ్లి వికలాంగులైనటువంటి విద్యార్థులకు బోధించేటటువంటి నమూనా ఏంటి? ఒక ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు వెళ్లి వికలాంగుడైనటువంటి విద్యార్థులకు బోధించేటటువంటి నమూనా ఏమిటి? ఇటినరెంట్ బోధనా నమూనా అనేటటువంటి రైట్ ఆన్సర్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విద్యా విధానంలో ఒక ప్రత్యేక శిక్షకుడు లేదా ఉపాధ్యాయుడు స్థిరంగా ఒక చోట ఉండకుండా వివిధ పాఠశాలలు తిరుగుతూ సంచార ఉపాధ్యాయుడిగా వికలాంగ విద్యార్థులకు సేవలు అందించేటటువంటి పద్ధతి ఇటినరెంట్ బోధన నమూనా అన్నమాట. సంచార ఉపాధ్యాయుడిగా ఉంటాడంట అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పునరభ్యసనకు పోలి ఉండేది ఏమిటి? పునరభ్యసనకు పోలి ఉండేది గతంలో నేర్చుకున్నటువంటి విషయాలు ప్రస్తుత అభ్యసనానికి లేదా తిరిగి నేర్చుకోవడానికి
అంటే పునరభ్యసనానికి సహాయపడడాన్ని అనుకూల బదలాయింపు అంటారు. అంటే మళ్ళీ పునరభ్యసనానికి సహాయపడిందనుకోండి అది అనుకూల బదలాయింపు అంటారు. సో, ఇక్కడ పునరభ్యసనాన్ని పోలి ఉండేది, పొదుపు పొందేటటువంటి విధానాన్ని పోలి ఉండేదేంటంటే అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్ పూర్వ బాల్య దశలో పిల్లలు వారి స్నేహితులతో జరిపేటటువంటి మొదటి సాంఘిక కృత్యం ఏమిటి? పూర్వ బాల్య దశలో పిల్లలు వారి స్నేహితులతో జరిపేటటువంటి మొదటి సాంఘిక కృత్యం ఏమిటి? 2-3 సంవత్సరాల మధ్య పూర్వ బాల్యదశ ప్రారంభంలో పిల్లలు ఒకరి పక్కన ఒకరు కూర్చొని వేరు బొమ్మలతో ఆడుకుంటూ, ఒకరినొకరు గమనించుకుంటూ ఉంటారు. దీన్నే అంటే ఏకాంతర క్రీడ అనేది ఫస్ట్ సాంఘిక కృత్యం అంటే ఫస్ట్ కృత్యం అవుతుంది. క్రీడ అవుతుంది. క్రీడల్లో ఏకాంతర క్రీడ ఫస్ట్ ఉంటుంది. కానీ సాంఘిక కృత్యం అన్నారు కదా! సాంఘిక కృత్యం అంటే ఏంటంటే పక్క వాళ్ళతో కలిసి కలిసిమెలిసి పని చేయడం లేదా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించడం. అట్లాంటి కలిసిమెలిసి ఆడుకోవడం ఇట్లాంటిది. పక్క వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అందులో. పక్క వాళ్ళతో మనం ఎట్లా ఉంటున్నాము అనే దాన్ని ఇమిడీకృతమయ్యేది సాంఘీకృత్యం. సో, మొట్టమొదటి పిల్లల్లో సాంఘీకృత్యం ఏంటంటే సమాంతర క్రీడ. అంటే పక్క వాళ్ళు ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఆడుతున్నప్పుడు వేరు బొమ్మలతో ఒకరినొకరు గమనించుకుంటూ ఆడుకోవడమే సమాంతర క్రీడ. ఇది 2-3 సంవత్సరాల మధ్య వాళ్ళకి ఉంటుంది. మధ్య వాళ్ళలో ఉంటుంది. ఈ దశలోని పిల్లవాడు తనకు అక్క ఉంటే తన అక్కకు తమ్ముడు ఉన్నాడని, అది తనేనని గ్రహించగలగడం ప్రారంభమవుతుంది. చూడండి. తనకి అక్క ఉంటే తనకి అక్క అదే తన అక్కకు తమ్ముడు ఉన్నాడని, అతను తనయేనని అంటే విపర్యాత్మక భావన అనేది వచ్చేస్తుందన్నమాట ఇక్కడ. విపర్యాత్మక భావన అనేటటువంటిది మరి జీన్ పియాజే సిద్ధాంతం ప్రకారం పూర్వ ప్రచాలక దశలో ఏమవుతుంది? విపర్యాత్మక భావన అనేది లోపం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఈ రివర్స్ యాంగిల్ అనేటటువంటిది తెలుసుకోలేరు. అర్థం చేసుకోలేరు. కానీ 7-3 సంవత్సరాల మధ్య 11 సంవత్సరాల మధ్య వాళ్ళలో విపర్యాత్మక భావన అనేటటువంటిది వస్తుంది. అంటే మూర్త ప్రచాలక దశలో మరి విపర్యాత్మక భావన అనేటటువంటిది వస్తుంది. ఇలా సామర్థ్యం అలవడి ఇటువంటి సంబంధాలను కూడా అర్థం చేసుకోగలుగుతారన్నమాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రాజు అనేటటువంటి విద్యార్థి మొదట తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఎంకేఓ అంటాం దాన్ని. ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? ఎంకేఓ. వ్యక్తులతో పరస్పర చర్యలు జరిపినప్పుడే వ్యక్తిలో నూతన అభ్యసనం జరిగి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని వివరించినటువంటి వాదం ఏంటి? నిర్మాణాత్మక వాదము. వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సామాజిక జ్ఞాన నిర్మాణాత్మక వాదం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సూదికి భయపడినటువంటి శిశువు డాక్టర్ని చూడగానే భయం ప్రకటించి ముందుగానే ఏడవడం అనేటటువంటిది. సూదికి భయపడ్డాడు. సూది అంటే డాక్టరు పట్టుకొని వచ్చేటటువంటి సూదికి భయపడినటువంటి శిశువు డాక్టర్ని చూడగానే అంటే ఇక్కడ ఇది శాస్త్రీయ నిబంధనానికి చెందుతుంది. అక్కడ ఏం జరిగింది? అసలు యాక్చువల్‌గా సూదికి భయపడాలి. అంటే ఇది ఒక సహజం. కానీ దానికి అనుబంధంగా అంటే ఒక కృత్రిమ ఉద్దీపన. ఇది సూదికి భయపడడం అనేది సహజ ఉద్దీపన అండి. కానీ డాక్టర్‌కి భయపడడం అనేటటువంటిది కృత్రిమ ఉద్దీపన. కృత్రిమ ఉద్దీపనకు ఒక సహజ నిబంధన అనేటటువంటిది రావడం అనేటటువంటిది సహజ ప్రతిస్పందన రావడం అనేటటువంటిది మరి శాస్త్రీయ నిబంధన అనే దానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్ విశ్వామిత్రుడు రాగద్వేషాలన్నింటినీ జయించినాడు కాబట్టి గొప్ప మహర్షి అయినాడు అని ఇలాంటి మహర్షులను అనేక ఉదాహరణలు ఇచ్చి తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ వికాసంను ఆశించినట్లుగా చెప్పవచ్చు. సో రాగద్వేషాలు అంటే ఇష్టాలు కోపము అసూయ ప్రేమ అనేటటువంటివి. అయితే మానవుని యొక్క ప్రాథమిక ఉద్వేగాలు వాటిని జయించడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం అనేది ఉద్వేగ స్థిరత్వం లేదా ఉద్వేగ వికాసానికి కిందకి వస్తుందన్నమాట. సో ఇది రాగద్వేషాలు అనేటటువంటివి ఉద్వేగానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉద్వేగ వికాసంలో స్థిరత్వం ఏర్పరచుకునేందుకు విద్యార్థుల దగ్గర నుంచి ఆశిస్తున్నట్లుగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి తన తరగతి గదిలో గల ప్రతి పిల్లవాని యొక్క చిత్రపటాన్ని గీయగలడంట. చూడండి. తన తరగతి గదిలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాని యొక్క చిత్రపటాన్ని గీయగలడు. అయితే అది అతనిలోని ఈ అభ్యసన రంగాన్ని సూచిస్తుంది. మరి ఇక్కడ కండరాలు మరియు కంటి సమన్వయంతో కూడినటువంటి శారీరక నైపుణ్యం కాబట్టి ఇది చిత్రపటాలు గీయడం అనేది మరి ఇది బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిందన్నమాట. మానసిక చలనాత్మక రంగానికి పరిధిలోనికి వస్తుంది. సంఘర్షణకు లోను చేసినటువంటి విషయంలో గెలవలేక రాజీపడి దానిలోనికి మారిపోయే ధోరణి వలన కలిగే సర్దుబాటు అనేది గెలవలేకపోయి లాస్ట్‌కి ఏం చేస్తాడు? అలా మారిపోతాడన్నమాట. అడ్జస్ట్ అయిపోతాడు.
అంటే ఒక తీవ్రమైన సంఘర్షణ లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, దానిని మార్చలేక వ్యక్తి ఆ పరిస్థితిలోనికి పూర్తిగా రాజీ పడిపోయి మారిపోతాడు. ఇలా తన వ్యక్తిత్వంలోని ఒక భాగంగా మార్చుకొని మానసిక సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారంటే అంతర్గతీకరణం అంటారు. అంతర్గతీకరణం. మానసిక సర్దుబాటునే అంతర్గతీకరణం అంటారు. సరాసరి నర్సరీ చదువుతున్నటువంటి సిరికి ఏబీసీడీలు రాయడమే ఇష్టం లేకపోయినప్పటికీ తండ్రి కొనిస్తానన్నటువంటి చాక్లెట్ కోసం రాయుటకు రాయుట అనేటటువంటిది ఈ అంశాన్ని సూచిస్తుంది. చాక్లెట్ కోసం రాస్తుంది. తనకి యాక్చువల్‌గా రాయడం ఇష్టం లేదు. కానీ చాక్లెట్ కోసం రాస్తుంది. అంటే ఇక్కడ చాక్లెట్ అనేటటువంటిది సంతోషకరమైనటువంటి ఉద్దీపన కదా! సో, అది ధనాత్మక పునర్బలాన్ని సూచిస్తుంది. అది ఒక బహిర్గతమైన ప్రేరణ. అంటే చాక్లెట్ ఇస్తాడు కాబట్టి తనంతట తనలో పుట్టినటువంటి రాయాలి అనేటటువంటి ఇష్టం కాదు. బహిర్గత ప్రేరణ. అంటే చాక్లెట్ కోసం చేస్తుంది కాబట్టి అది బహిర్గత ప్రేరణకి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్ బైక్ పైన ప్రయాణిస్తున్నటువంటి శివ హారన్ శబ్దం వినగానే ఎడమ వైపునకు జరుగుటను సమర్థించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? సో ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఇవాన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం హారన్ శబ్దం అనేటటువంటి కృత్రిమ లేదా నిబంధిత ఉద్దీపనకు ఎడమ వైపుకు జరగడం అనేటటువంటి నిబంధిత ప్రతిస్పందన అలవాటుగా మారి స్థిరపడడం అనేది జరిగింది కాబట్టి సో ఇది శాస్త్రీయ నిబంధనాన్ని సూచిస్తుంది. 8వ తరగతి చదువుతున్నటువంటి రాము అనేటటువంటి విద్యార్థికి చదువుపై అభిరుచి లేనందువల్ల ప్రజ్ఞావంతుడైనప్పటికీ కూడా చాలా తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడు. అయితే ఆ విద్యార్థిలో మార్పు తేవడానికి ఉపాధ్యాయుడు ఏ రంగంపై దృష్టి సారించాలి? చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్టు లేదా చదువు పట్ల ఆసక్తి, అభిరుచి మరియు వైఖరులు మార్చడం అనేటటువంటిది భావావేశ రంగంలానికి సంబంధించింది. సో అభిరుచి లేదు కానీ పెంచాలి. అభిరుచి, వైఖరి, ఆసక్తి అనేటటువంటి మార్పు రావాలి కాబట్టి భావావేశ రంగం అనేది చెందుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మిగిలిన అంశములలో మాత్రం సాధారణ ప్రజ్ఞా పాఠవాలు మాత్రమే కనబరిచి ఇంజనీరింగ్ విభాగంలో మాత్రం నిర్దిష్టమైనటువంటి జ్ఞానమును కనబరచడం అనేది అతనిలో ఏ మానసిక అంశాన్ని తెలియబరుస్తుంది? అంటే మిగిలిన రంగాలలో సాధారణంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి రంగంలో అంటే ఇంజనీరింగ్ అనేటటువంటి రంగంలో అసాధారణమైనటువంటి ప్రత్యేక నైపుణ్యం లేదా సహజ సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని సహజ సామర్థ్యం అంటారు. అసాధారణమైన ప్రత్యేక నైపుణ్యం లేదా సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని సహజ సామర్థ్యం అని అంటాం. నెక్స్ట్ వన్ ఇంటికి వచ్చినటువంటి పెద్దలకు మర్యాద చేసినప్పుడు 8 సంవత్సరాల రాముని మంచివాడు అని మెచ్చుకున్నాడు. తద్వారా అది మంచి చర్య అని గ్రహించగలిగినటువంటి రాము కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశకి చెందుతాడనమాట. మంచివాడని మెచ్చుకున్నాడు. తద్వారా మంచి చర్యను గ్రహించగలిగాడు అనుకోండి. అది పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశకి చెందుతుంది. పీల్చడం అనేటటువంటి జన్మతః వచ్చే స్కీమాటా ద్వారా పాల సీసా యొక్క పీక నుండి మరి పాలను పీల్చుకొని తాగడం అనేటటువంటిది దేనికి సంబంధించినది? అది సాదృశ్యీకరణం. పియాజే సిద్ధాంతం ప్రకారం శిశువు తన వద్ద అప్పటికే ఉన్నటువంటి పాత అనుభవాన్ని లేదా పుట్టుకతో వచ్చినటువంటి అలవాటును ఉపయోగించి కొత్త వస్తువుతో తన పుట్టుకతో ఏమొచ్చు పీల్చడం వచ్చు. కొత్త వస్తువుని కూడా అడ్జస్ట్ అయ్యాడు. పీక లేదా పాల సీసాను పీల్చడం. సో ఈ పాల సీసా పీక సర్దుబాటు కావడాన్ని సాంశీకరణం లేదా విలీనం అని అంటారనమాట. దీన్ని సాదృశ్యీకరణం అని చెప్పేసి అంటాం. సాదృశ్యీకరణం. నెక్స్ట్ వన్ భాషా బోధన అనేది ప్రతి వ్యక్తికి కూడా శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే క్రమంలోనే జరుగుతుంది. దీనిని వివరించేటటువంటి వికాస సూత్రం ఏంటి? సో ఫస్ట్ శ్రవణం, తర్వాత భాషణం, తర్వాత పఠనం, తర్వాత లేఖనం ఇట్లా ఒక ఆర్డర్‌లోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా అని చెప్పేసి తెలియజేసేటటువంటిది వికాస క్రమానుగత సూత్రం. ఈ క్రింది వానిలో లాటిన్ భాషా పదము కానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే మోవీర్ అనేది లాటిన్ భాష, ఎమోవీర్ అనేది, పర్సోనా అనేది 3 కూడా లాటిన్ భాషా పదాలే. మరి గెస్టాల్ట్ అనేది ఇది ఒక జర్మన్ భాషా పదం అన్నమాట. మరి సమగ్ర ఆకృతి లేదా మొత్తం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి జర్మన్ భాషా పదం.
నెక్స్ట్ వన్, తనకంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులతో పరస్పరం చర్యలు జరిపి, చూడండి ఎక్కడే వర్డ్, ఇక్కడే ఆన్సర్ ఉంది. హిందీపై సంపూర్ణ అవగాహన లేకపోయినా కబీర్ కే దోహే లో అన్ని పద్యములు ఒప్పు చెప్పారు. ఈ ఉదాహరణ సుబ్బులోని ఏ స్మృతిని సూచిస్తుంది? వాడికి అర్థం కాల, వాడికి సంపూర్ణ అవగాహన లేదు. అంటే ఒక సబ్జెక్ట్ లేదా భాషపై ఎలాంటి అవగాహన లేకపోయినా, అర్థం కాకపోయినా కేవలం పదాలను గుడ్డిగా చెప్పేసి గుడ్డిగా చెప్పేయడం, ఉన్నది ఉన్నట్లుగా తిరిగి చెప్పడాన్ని ఏమంటామంటే బట్టి పట్టడం అంటాం. బట్టి స్మృతి. నెక్స్ట్ వన్, స్నెల్లన్ చార్ట్ ని వీరి విషయంలో ఉపయోగిస్తారు. స్నెల్లర్ చార్ట్ అనేటటువంటిది ఎవరి కోసం ఉపయోగిస్తాం? ఇది దృష్టి వైకల్యం ఉన్న వాళ్ళ కోసం ఉపయోగిస్తాం. పాఠశాలల్లో లేదా క్లినిక్స్లలో విద్యార్థి యొక్క కంటి చూపు లోపాలను లేదా దృష్టి వైకల్యాన్ని పరీక్షించడానికి ఆంగ్ల అక్షరాలు ఉండేటటువంటి స్నెల్లన్ చార్ట్ ని ఎవరికి ఉపయోగిస్తామంటే దృష్టి వైకల్యం కల వారికి ఉపయోగిస్తాం. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు కోల్బర్గ్ సూచించిన ఏ నైతిక క్రమాన్ని అనుసరిస్తారు? ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు కోల్బర్గ్ సూచించిన ఏ నైతిక క్రమాన్ని అనుసరిస్తారు? ప్రాథమిక పాఠశాల అంటే వాళ్ళు పూర్వ సాంప్రదాయ స్థాయి కిందకి. సో పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే 1వ దశలో పిల్లలు ఎలా ఉంటుంది? విధేయత, శిక్ష అనేటటువంటి నైతిక క్రమాన్ని అనుసరిస్తారు. నెక్స్ట్ వన్, యూకేజీ చదువుతున్నటువంటి రాము తెలుగు అక్షరాలన్నీ నేర్చుకోగలిగితే అతని అతని కవల సోదరుడైనటువంటి సుబ్బు అచ్చుల వరకు కూడా సరిగా నేర్చుకోలేకపోయాడంట. సో దాన్ని వివరించేటటువంటి సూత్రం ఏంటి? సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే అందరికీ వికాసం అనేది ఒకేలా ఉండదు. సో అందరిలో వికాసం అనేటటువంటిది ఒకేలా ఉండదు, వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది రైట్. నెక్స్ట్ వన్, అద్భుతంగా డాన్స్ నేర్చుకోగలిగినటువంటి శృతి అద్భుతంగా చిత్రలేఖనం కూడా నేర్చుకోగలిగిందంట. ఈ ఉదాహరణ అనేటటువంటిది ఏ అభ్యసన బదలాయింపును సూచిస్తుంది? ఇక్కడ డాన్స్ కి చిత్రలేఖనానికి ఏమైనా సంబంధం ఉందా? సో సంబంధమే లేదు. డాన్స్ వచ్చేంత మాత్రాన డ్రాయింగ్ రావాలని ఏం లేదు కదా. సో ఒక రంగంలో నేర్చుకున్న అభ్యసనం మరొక రంగంలో నేర్చుకోవడానికి అభ్యసనానికి ఎలాంటి సహాయమైనా చేయాలి లేదా అడ్డైనా పడాలి. సహాయము లేదు, అడ్డుపడ్డము లేదు, రెండు లేదు. కాబట్టి అక్కడ శూన్య బదలాయింపు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్వాసక్రియను అభ్యసించిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియ సమీకరణాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఆటంకం ఎదుర్కొనటకు గల కారణం ఏంటి? ఇక్కడ తిరోగమన అవరోధం. అక్కడ ప్రస్తుతం కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు గతంలో నేర్చుకున్న పాత విషయాలను గుర్తుకు తెచ్చుకోవడానికి అడ్డుపడుతున్నాయి. శ్వాసక్రియను అభ్యసించిన తర్వాత కిరణజన్య సమయక్రియ అనేటటువంటిది అంటే కొత్తది ఆటంకం కలిగిస్తుంది. అక్కడ ఆటంకం కలిగించేది కొత్తది, పాతది గుర్తు తెచ్చుకోవడానికి ఆటంకం కొత్తది కలిగిస్తుంది. కాబట్టి పాతది ఆటంకం కలిగిస్తే పాప అని చెప్పుకున్నాం. పాప అంటే పాతది ఆటంకం కలిగిస్తే పురోగమన అవరోధం అని, మరి కొత్తది ఆటంకం కలిగిస్తే తిరోగమన అవరోధం అనేటటువంటిది అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, హాస్టల్లో చదువుతున్నటువంటి రామ్ కి క్లాస్ రూమ్ కి వెళ్ళిన తర్వాత తన హాస్టల్ గదిలో గల లగేజ్ బ్యాగ్ కి తాళం సరిగా వేశానా లేదా వంటి ఆలోచనలను అనింత్రయంగా అంటే తాను అసలు వాటి గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నా సరే గుర్తుకొస్తున్నాయి, పదే పదే గుర్తుకు రావడం అనేటటువంటిది ఈ నాడీ రుగ్మతను సూచిస్తుంది. మరి అనియంత్రిత నిర్బంధిత నాడీ రుగ్మత అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఒకే ఆలోచన తన నియంత్రణలో లేకపోయినా పదే పదే మనసులోనికి రావడం మరియు దాని వల్ల కలిగేటటువంటి ఆందోళనను తగ్గించుకోవడానికి పదే పదే ఒకే పనిని చేయడాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజాస్టర్ అంటారనమాట. దీన్నే ఇంగ్లీష్ లో అట్లా చెప్తాం. నెక్స్ట్ వన్, పూర్ణకు ఉపన్యాస పోటీలో పాల్గొనాలని ఉంది కానీ స్టేజ్ పైకి వెళ్ళడానికి భయం ఏర్పరుచుకుంది. అయితే పూర్ణలోని సంఘర్షణ ఏమిటి? తనకి ఉపన్యాస పోటీలో పాల్గొనాలని ఉంది కానీ స్టేజ్ పైకి వెళ్ళడానికి భయం ఏర్పడుతుంది. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. అంటే ఒకటి ఇష్టం, ఒకటి కష్టం. ఉపగమ పరిహార అనేటటువంటిది రైట్ ఆన్సర్. అంటే ఒక లక్ష్యానికి సంబంధించి ఒకటి ఒకేసారి రెండు ఏర్పడినప్పుడు తేల్చుకోలేకపోవడం అనేటటువంటిది సంఘర్షణ. అట్లాంటిది ప్లస్ మైనస్ అయితే ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. శ్రవణ రేఖా పటంను అనుసరించి చేయబడినటువంటి శ్రవణ లోప వర్గీకరణ ఏమిటి? శ్రవణ రేఖా పటంను అనుసరించి చేయబడినటువంటి శ్రవణ లోప వర్గీకరణ ఏమిటి? సౌష్ఠవ వినికిడి లోపం అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. సౌష్ఠవ వినికిడి లోపం. ఆడియోగ్రామ్ అంటే శ్రవణ రేఖా పటం ఆధారంగా రెండు చెవులలో సమానంగా వినికిడి లోపం ఉన్నదనుకోండి, రెండు చెవుల్లో కూడా సమాన వినికిడి లోపం ఉన్నట్లయితే సౌష్ఠవ వినికిడి లోపంగా వర్గీకరిస్తారు. సౌష్ఠవ వినికిడి లోపంగా వర్గీకరిస్తారు. శ్రవణ రేఖా పటం అంటేనే రెండు చెవుల్లో సమానంగా
రేఖాపటం అనేది 2 చెవుల్లో సమానంగా వినికిడి లోపం ఉన్నట్లయితే దాన్నట్లా వర్గీకరిస్తారు. ఒక విద్యార్థినిని 2001ని రాయమనగా, ఆ విద్యార్థి దాన్ని 20,001గా రాశాడు. అతనికి క్రింది అభ్యసన వైకల్యం ఉండవచ్చు. ఇక్కడ సంఖ్యలకు సంబంధించినటువంటి వైకల్యం కదా! మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి ఏ వైకల్యమైనా, గణిత ప్రక్రియలకు సంబంధించినటువంటి ఏ వైకల్యమైనా సరే, గణిత భావనలు, సంఖ్యలు, స్థాన విలువలు ఇట్లాంటివి అర్థం చేసుకోవడంలోను మరియు అంకెలను తప్పుగా రాయడంలోని ఏ లోపం ఉన్నా సరే అది డిస్కాల్కులియా అవుతుందన్నమాట. డిస్కాల్కులియా అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ వైగాట్స్‌కీ ప్రకారం ఈ క్రింది వానిలో ఒకటి అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకి మూలమంట. అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకి మూలమైనది ఏది అంటే భాష. భాష. వైగాట్స్‌కి సామాజిక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువులో ఉన్నత స్థాయి మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాసం జరగడానికి భాష అత్యంత ప్రధానమైనటువంటి సాంస్కృతిక సాధనంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో మస్తిష్క పక్షపాతం వర్గీకరణలో లేనిది ఏమిటి? మస్తిష్క పక్షపాతం వర్గీకరణలో లేనిది. మస్తిష్క పక్షపాతం వర్గీకరణలో ఎతుటోసిస్ ఉంటుంది, గతి లోపం ఉంటుంది, ఆటిజం ఉంటుంది. మరి అంటే ఇక్కడ ఎతుటోసిస్, గతి లోపం, దృఢత్వం, ఆటిజం అనేది ఉండదు. ఆటిజం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి నరాల వికాస లోపం అండి ఇది. ఆటిజం అనేది నరాల వికాస లోపము. నరాల వికాస లోపం. సో, అలాగే అనామ్యత అనేది ఉంటుంది. సో, దృఢత్వం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఈ ఆటిజం అనేటటువంటిది ఉండదు. ఇది నరాల లోపానికి సంబంధించింది కాబట్టి. సో, ఇక్కడ మనకి ఆటిజం అనేది కాదు. నెక్స్ట్ వన్ అంగవైకల్యం కలిగినటువంటి విద్యార్థి తన లోపాన్ని అధిగమించడానికి చిత్రలేఖనంలో రాణించి ఇతరులచే కొనియాడబడుతున్నప్పుడు సంతృప్తి చెందడంలో ఉపయోగించుకున్నటువంటి రక్షణ తంత్రం ఏంటి? మరి ఒక రంగంలో అంగవైకల్యం కలిగి ఉన్నాడు. సో, విద్యార్థి తన లోపాన్ని అధిగమించడానికి చిత్రలేఖనంలో రాణించాడు. అంటే ఒక రంగంలో ఉన్నటువంటి లోపాన్ని లేదా అపజయాన్ని మరొక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా భర్తీ చేసుకొని మనశ్శాంతి పొందడం పరిహారం అవుతుంది. నెక్స్ట్ వన్ పావ్లోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ జరిగినప్పటికీ హఠాత్తుగా గంట శబ్దం విన్నటువంటి కుక్కలో నిబంధిత ప్రతిస్పందన కనిపించడం. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ జరిగిపోయింది. కానీ హఠాత్తుగా గంట శబ్దం విన్న తర్వాత నిబంధన ప్రతిస్పందన కనిపించడాన్ని ఏమంటారు? దాన్నే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. నిబంధన మరుగున పడిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి ఉద్దీపనను ఒంటరిగా ప్రవేశపెట్టినప్పుడు ఎటువంటి శిక్షణ లేకుండా హఠాత్తుగా పాత ప్రతిస్పందన తిరిగి రావడమే అయత్న సిద్ధ స్వాస్థ్యం అన్నమాట. ఈ క్రింది వానిలో ఒకటి రాము అనేటటువంటి విద్యార్థిలో సృజనాత్మకతను వికసింపజేయు కృత్యం ఏమిటి? సృజనాత్మకతను వికసింపజేసేటటువంటి కృత్యం ఏమిటి? మరి ఇక్కడ ఒక కథను సగం చెప్పి ముగింపు చెప్పమనడం. చూడండి సృజనాత్మకత కిందకి ఏవేవి వస్తాయంటే ఏదైనా ఒక కథని పొడిగించి చెప్పమనడం, అలాగే ఊహించి చెప్పమనడం, కొత్త కథలు రాయమని చెప్పడం, విభిన్న ఆలోచనలతో ఉన్నటువంటి వాటిని చెప్పడం, కొత్త ముగింపులివ్వడం, పాఠ్యాంశ పేర్లని గుర్తించి అంటే కొత్తగా పేర్లు పెట్టమని చెప్పడం, కొత్త విషయాలను సృష్టించడం, సొంతంగా ఆలోచించి ఏవైనా చెప్పడం. ఇట్లాంటివన్నీ కొత్తదనాన్ని సృష్టించగలుగుతున్నాడు. అంటే సగం చెప్పి వదిలేసిన తర్వాత వాళ్ళకి ముగింపు చెప్పమన్నామనుకోండి, వాళ్ళు కొత్తగా చెప్తారు కదా! అలా ఏదైనా ఒక రకమైనటువంటి కొత్తదనం కనిపించిందంటే అది సృజనాత్మకత కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ అభ్యసనంలో మేధస్సుకు వ్యవస్థీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాదం ఏంటి? మేధస్సుకు వ్యవస్థీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి వాదం ఏమిటి? గెస్టాల్ట్ అభ్యసన వాదం ప్రకారం అభ్యసనం అనేది విడివిడి భాగాల ద్వారా కాకుండా మెదడులోని ఉన్నత మేధో సామర్థ్యాల ద్వారా సమూహాన్ని లేదా వ్యవస్థను మొత్తంగా అవగాహన చేసుకోవడం వల్ల సాధ్యమవుతుంది. సో, మొత్తం వ్యవస్థీకరణకు, మేధస్సుకు అత్యధిక అవకాశం ఇచ్చేటటువంటిది అంతరదృష్టి అభ్యసనం. అంతరదృష్టి అభ్యసనానికి సంబంధిస్తుంది కాబట్టి ఇది గెస్టాల్ట్ వాదానికి సంబంధించిందనమాట. సుబ్బు అనేటటువంటి విద్యార్థి పరిసరాల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? శిశు వికాసంలో పరిసరాల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన వైజ్ఞానికవేత్త ఎవరు?
పరిసరాల పాత్రను నొక్కి చెప్పినవారు అంటే వాట్సన్ అన్నమాట. ప్రవర్తనావాద పితామహుడైనటువంటి జేబీ వాట్సన్ పరిసరాల యొక్క ప్రాధాన్యతను తీవ్రంగా సమర్థించాడు. నాకు ఒక డజను మంది ఆరోగ్యమైనటువంటి శిశువులనివ్వండి. మీరు కోరుకున్నట్లు వారిని డాక్టర్, లాయర్ లేదా దొంగగా మారుస్తాను అని ఆయన ప్రకటించారన్నమాట. సో, ఇది మనకి పరిసరాలు అంత ప్రభావం చూపుతాయని నొక్కి చెప్పిన వారెవరంటే వాట్సన్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈయన ప్రవర్తనవాద పితామహుడని కూడా చెప్తాం. కుమార్‌కు మొక్కలకు నీళ్లు పోయడం ఇష్టం లేకపోయినప్పటికీ తల్లిదండ్రుల మెప్పు కోసం మొక్కలకు నీళ్లు పోశాడు. కోల్బర్గ్ ప్రకారం ఇతను ఏ స్థాయిలో ఉన్నట్లు. మరి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఇతరులు లేదా తల్లిదండ్రుల నుండి ప్రశంసలు, మెప్పు కోసము మంచిగా ప్రవర్తించేటటువంటి స్థితిని ఏమంటారంటే, అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి అంటాం కదా! అటువంటి పరిస్థితిని ఏ దశలో కనిపిస్తుంది? సాంప్రదాయ నైతికత స్థాయి 2 లోని దశ 3లో కనిపిస్తుంది. రెండవ స్థాయిలో దశ 3లో మనకి కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ కోహ్లర్ ప్రయోగంలో చింపాంజీ సమస్యలను సాధించినప్పుడు మొదట ఉపయోగించినటువంటి పద్ధతేమిటి? చూడండి. ఫస్ట్ చింపాంజీ ఒక ఆహ్, ఒక బా ఒక ఏదో వేలగట్టిన దాన్ని గాని, అంటే అరటిపళ్ళు తీయడానికి గాని, అట్లంటే 2 కథలుంటాయి. తీయడం కోసం చింపాంజీ ఏం చేసింది, ఫస్ట్ ఒక కర్రతో అందుకోవడానికి ప్రయత్నించింది. సో, అవ్వలేదు. మళ్ళీ ఈ ప్రయత్నం అనేది ఆపిందా? ప్రయత్నం ఆపలేదు కదా! సో, ఇంకొకసారి ఏం చేసింది, మళ్ళీ ప్రయత్నించింది. అప్పుడు తటాలను తనకొక ఆలోచనొచ్చిందనమాట. సో, తటాలన ఆలోచనొచ్చి 2 కర్రల్ని మెర్జ్ చేసి అప్పుడు తన అరటిపళ్ళను తీసుకోవడానికి ట్రై చేసింది. తటాలన ఆలోచన రావడం మాత్రం అంతర్దృష్టి అభ్యసనం అయినప్పటికీ, అంతకుముందు తను చాలా ప్రయోగాలు, యత్నాల సంఖ్య పెంచిన కొద్దీ దోషాల సంఖ్య తగ్గింది. సో, మొదటిగా తను ఉపయోగించిన పద్ధతి యత్నాల సంఖ్య పెంచింది కాబట్టి అది యత్నదోష పద్ధతి అవుతుంది. తటాలన ఆలోచన రావడం అంతర్దృష్టి పద్ధతవుతుంది. నెక్స్ట్ వన్ 7వ తరగతి చదువుతున్నటువంటి నగేష్ అకారణంగా తోటి విద్యార్థులతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. తరగతి ఉపాధ్యాయుడు అతనిని అధ్యయనం చేయదలిచాడు. అతనికి బాగా ఉపకరించేటటువంటి పద్ధతేంటి? మరి ఒక విద్యార్థి ఎందుకట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆ విద్యార్థికి సంబంధించి సమస్యలు ఉన్నటువంటి లేదా అపసామాన్య ప్రవర్తన అంటే గొడవలు పడడం ఇట్లాంటివి కనబరిచే ఒక నిర్దిష్ట విద్యార్థి యొక్క పూర్వపరాలేంటి? కుటుంబ నేపథ్యం ఏంటి? వాళ్ళెందుకట్లా ప్రవర్తిస్తున్నారు? ఇట్లాంటివన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగించేటటువంటిది కేస్ స్టడీ. దాన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి అంటాం. వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా కేస్ స్టడీ అంటాం. ఇదే అత్యంత అనుకూలమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ వన్ భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. అనేటటువంటి ఈ వాక్యంను పేర్కొనిన వారు ఎవరు? భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఈ వాక్యంను పేర్కొన్న వారు ఎవరు? నామ్ చామ్స్కీ అన్నమాట. ఆధునిక భాషా శాస్త్ర పండితుడైనటువంటి నామ్ చామ్స్కీ ప్రకారం భాష అనేది కొన్ని పరిమితమైనటువంటి వ్యాకరణ నియమాల ఆధారంగా అపరిమితమైనటువంటి వాక్యాలు నిర్మించి ఒక ప్రత్యేకమైనటువంటి సముదాయం అని నిర్వచించిన వారు నామ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్ రజాక్‌కు ఈత నేర్చుకోవాలని ఉంది. అదే సమయంలో నీటిలో మునిగిపోతాననేటటువంటి భయపడుతున్నాడు. అతను ఉన్నటువంటి సంఘర్షణ ఏంటి? రజాక్‌కు ఈత నేర్చుకోవాలని ఉంది. అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమోనని కూడా భయపడుతున్నాడు. అతను ఉన్నటువంటి సంఘర్షణ ఏంటి? సో, ఒకటి ప్లస్సు, ఒకటి మైనస్సు. ఒకటి ప్లస్సు, ఒకటి మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది. ఇక్కడ మైనస్ కనిపిస్తుంది. భయపడ్డం. సో, ఉపగమ పరిహార సంఘర్షణ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. అంటే ఒకటి ఇష్టముండి, ఒకటి ఇష్టం లేనిది అట్లాంటివన్నమాట. నెక్స్ట్ వన్ ఒక పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని 6వ తరగతి లో చేర్చుకునేందుకు డొనేషన్ వసూలు చేశారు. ఆర్‌టిఐ 2009 ప్రకారం పాఠశాల యాజమాన్యానికి ఇవ్వవలసినటువంటి శిక్ష ఏంటి? పాఠశాల యాజమాన్యం విద్యార్థిని 4వ తరగతిలో చేర్చుకునేందుకు డొనేషన్ వసూలు చేశారంట. అట్లా డొనేషన్ ఏదైనా వసూలు చేస్తే మరి ఆ డొనేషన్ వసూలు చేసినటువంటి రుసుముకు 10 రెట్లు జరిమానా అనేటటువంటిది విధించడం జరుగుతుందన్నమాట. డొనేషన్ వసూలు చేసిన రుసుముకి 10 రెట్లు జరిమానా అనేది పడుతుంది. సరే అటువంటి ఈ ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించేందుకు దోహదపడేదే అతని యొక్క మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు?
అని నిర్వచించిన వారు ఆర్బి కాటిల్. ఆర్బి కాటిల్ ప్రకారం ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా సన్నివేశంలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండబోతుందో ముందే ఊహించడానికి వీలు కల్పించేటటువంటి శక్తుల సముదాయం. అంటే ఏ విధంగా ఉంటాడో ముందే ఊహించొచ్చనమాట. ఇలా ముందే ఊహించగల శక్తుల సముదాయమే ఆర్బి కాటిల్. ఆర్‌బి కాటిల్ ఏంటి? మనకి మూర్తిమత్వ సిద్ధాంతాల్లో, లక్షణాంశ సిద్ధాంతాలలో ఆర్‌బి కాటిల్ సూచించడం జరిగిందనమాట. ఈయన 16 పీఎఫ్ అనేటటువంటి స్కేలును కూడా తయారు చేయడం జరిగింది. మొ హ్మ్. మొల్ ముఖ్య 16 ముఖ్యాంశాలతో ఆయన ఒక స్కేల్‌ని కూడా తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రజ్ఞా పరీక్షలలో ఒకటి శాబ్దిక పరీక్ష మరియు వేగ పరీక్ష. శాబ్దిక అంటే అక్షరాస్యులకు మాత్రమే పెట్టగలిగేది మరియు వేగ పరీక్ష రెండింటికి చెందేటటువంటిది ఏమిటి? సో ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేటటువంటిది శాబ్దిక మరియు వేగ పరీక్ష. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అక్షరాస్యులైనటువంటి సైనికుల కోసం సమయ పరిమితితో రాసినటువంటి పరీక్ష ఏదంటే ఆర్మీ ఆల్ఫీ పరీక్ష. ఇది భాషకు ఉపయోగించేటటువంటి శాబ్దిక మరియు సమయానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వేగ పరీక్షకి చెందుతుంది. నెక్స్ట్ వన్ 10 సంవత్సరాల వయసు గల రస్మిత యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాలు. మరి ఆమెను ఈ రకంగా పేర్కొనవచ్చు. 10 సంవత్సరాల వయసు గల రస్మిత యొక్క మానసిక వయస్సు ఎంత అంటే 13 సంవత్సరాలు. అయితే మరి ఆమెని ఈ రకంగా పేర్కొనవచ్చును. మరి ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ గనక మనం కౌంట్ చేసుకున్నట్లయితే శారీరక వయస్సు శారీరక వయస్సు ఎంత? 10. కానీ మనకు కావాల్సింది మానసిక వయస్సు కదా 13 సంవత్సరాలు. సో ఇక్కడ 13 సంవత్సరాలు మానసిక వయస్సుని మనం మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ శారీరక వయస్సు 10. 10 ఇంటూ మరి 100 వేసుకున్నట్లయితే 0 కట్ అయితే 130 అనేటటువంటిది వచ్చింది. మరి ప్రజ్ఞాలబ్ధి 130 ఉన్నవాళ్ళు మనకి టెర్మన్ ప్రజ్ఞా వర్గీకరణ ప్రకారం 120 నుంచి 139 మధ్య గల వాళ్ళు అత్యధిక ప్రజ్ఞావంతులకి చెందుతారనమాట. నెక్స్ట్ వన్ శిశు వికాస ప్రజ్ఞా నమూనాలో ఉత్పన్నాలకు చెందనిది ఏమిటి? ఉత్పన్నాలకు చెందనిది. గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనాలో ఉత్పన్నాలకు చెందనిది. మరి గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో 3 పరిణామాలనేవి ఉంటాయి. అందులో యూనిట్లు, సంబంధాలు, పద్ధతులు అనేవి ఉత్పన్నాల కిందకి వస్తాయి. కానీ మూల్యాంకనం అనేటటువంటిది ప్రక్రియల పరిధిలోనికి వస్తుంది. సో ఇక్కడ మూల్యాంకనం అనేటటువంటిది ప్రక్రియల పరిధిలోనికి వస్తుంది కాబట్టి ఇది మనకిక్కడ సరికాదు. ఇది సరికాదు. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005లోని 4వ అధ్యాయం దీనిని గురించి వివరిస్తుంది. 4వ అధ్యాయం ఏంటి? పాఠశాల మరియు తరగతి గది పరిసరాల గురించి వివరించేదే 4వ అధ్యాయం. పాఠశాల మరియు తరగతి గది పరిసరాలను గురించి వివరిస్తుంది. సో ఎలా ఉండాలి అంటే క్లాస్ రూమ్ ఎట్లా ఉండాలి, స్కూల్ ఎట్లా ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా భౌతిక వనరుల నిర్వహణ ఎలా జరగాలి అనే అంశాన్ని ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. గ్రీష్మ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె చదవడానికి ఏ కోర్సును ఎన్నుకోలేకపోతున్నది. ఈమెకు కావలసినది. సో కోర్సును విద్యకు సంబంధించిన కోర్సు ఎన్నుకోవడం కాబట్టి అంటే చదవడానికి సంబంధించిన కోర్సు కాబట్టి విద్యా మార్గదర్శకత్వం. ఒక విద్యార్థి తన చదువుకు సంబంధించిన తదుపరి ఏ కోర్సును చదవాలి, ఏ సబ్జెక్టుని ఎంచుకోవాలి అనే విద్యా విషయక సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడే విధానాన్ని విద్యా మార్గదర్శకత్వం అని అంటాం. నెక్స్ట్ వన్ ఈ గ్రంథి యొక్క స్రావం శరీరంలోని కాల్షియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఈ గ్రంథి యొక్క స్రావం అనేది శరీరంలోని కాల్షియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఏ గ్రంథి యొక్క స్రావం? పార్శ్వ అవటు గ్రంథి యొక్క స్రావం. పార్శ్వ అవటు గ్రంథి యొక్క స్రావం శరీరంలోని కాల్షియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. నెక్స్ట్ వన్ ఇంద్రియ చాలక దశలో శిశువు నేర్చుకునేటటువంటి ఒక ముఖ్య భావన ఏమిటి? ఇంద్రియ చాలక దశలో శిశువు నేర్చుకునేటటువంటి ఒక ముఖ్య భావన ఏమిటి? వస్తు శాశ్వతత్వము అనేటటువంటిది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం మొదటి దశ అయినటువంటి ఇంద్రియ చాలక దశ అది ఎక్కడి నుంచి వస్తుంది? 0 నుండి 2 సంవత్సరాల వరకు మధ్యలో ఉండేది ఇంద్రియ చాలక దశ. మరి ఇందులో శిశువు సుమారు 9 నెలలు వచ్చేసరికి వస్తువులు కంటికి ఎదురుగా లేకపోయినా అవి ఎక్కడో ఒక చోట ఉనికిలోనే ఉంటాయి అనేటటువంటి వస్తు శాశ్వతత్వ భావన అనేటటువంటిది పొందుతాడు. సో శిశువు నేర్చుకునేటటువంటి ముఖ్య భావన ఏంటంటే వస్తు శాశ్వతత్వము లేదా వస్తు స్థిరత్వ భావన. నెక్స్ట్ వన్ ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థుల యొక్క భాషా నైపుణ్యాల సాధనపై తల్లిదండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావంను అధ్యయనం చేశాడు.
ఇందులో తల్లిదండ్రుల అక్షరాస్యత అనేది దేనికి సంబంధించింది? తల్లిదండ్రుల అక్షరాస్యత అనేటటువంటిది స్వతంత్ర చరము. స్వతంత్ర చరానికి చెందుతుంది. మరి ఏ విధంగా అంటే దేనినైతే ప్రయోక్త మార్చగలడో దానినే స్వతంత్ర చరం అంటారు. ఇక్కడ తల్లిదండ్రుల అక్షరాస్యత స్వతంత్ర చరము కాగా, విద్యార్థుల యొక్క భాషా నైపుణ్యం అనేది పరతంత్ర చరం అవుతుంది. చూస్తున్నారు కదా! విద్యార్థుల యొక్క భాషా నైపుణ్యం సాధనపై అంటే దేనిపైన ప్రభావం చూపుతుందో అది పరతంత్ర చరం. మరి తల్లిదండ్రుల అక్షరాస్యత అనేటటువంటిది తల్లిదండ్రుల అక్షరాస్యత అనేటటువంటిది ప్రభావం చూపుతుంది. దేనిపైన ప్రభావం చూపుతది పరతంత్ర చరము. దేని ప్రభావం అనేటటువంటిది ఉందో అదే స్వతంత్ర చరం అన్నమాట. సో, దేని ప్రభావం అయితే ఇతర అంశాలపై పడుతుందో దానినే ప్రయోక్త మార్చగలడో దాన్నే స్వతంత్ర చరం అని అంటారు. సో, ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇది స్వతంత్ర చరము అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇవ్వబడిన వైకల్యం గల వారికి సాధారణంగా బిఏకేటీ పద్ధతి ఉపయోగిస్తాం. అయితే దీనిలో బి అనగా అర్థమేమిటి? బిఏకేటీ పద్ధతి అంటే బహుళ జ్ఞానేంద్రియ అభ్యసన పద్ధతి. బహుళ జ్ఞానేంద్రియ అభ్యసన పద్ధతి. బి అంటే విజువల్, ఏ అంటే ఆడిటరీ. విజువల్ అంటే బి అంటే విజువల్ లేదా దృష్టి సంబంధమైన అని అర్థం. విజువల్ లేదా దృష్టి సంబంధమైన. ఏ అంటే ఆడిటరీ. ఆడిటరీ అంటే శ్రవణ అని. కైనాస్థెటిక్. నెక్స్ట్ వన్ కైనాస్థెటిక్. కైనాస్థెటిక్ అంటే చలన. టి అనగా టాక్టైల్. టి అంటే టాక్టైల్ స్పర్శ. సో, ఈ విధంగా వస్తుందన్నమాట. సో, వి అంటే ఏంటి? విజువల్ అని చెప్పుకున్నాం కదా! దృష్టి సంబంధమైన అవుతుందన్నమాట. దృష్టి సంబంధమైన. ఏ అంటే ఏ అంటే ఆడిటరీ కదా! శ్రవణ సంబంధమైన. కైనాస్థెటిక్ అంటే చలన సంబంధమైన. టాక్టైల్ అంటే స్పర్శ సంబంధమైన. నెక్స్ట్ వన్ ఈ గ్రంథి యొక్క స్రావం వ్యక్తి యొక్క ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. సో, ఉద్వేగ గ్రంథి అని పేరుంది కదా! మరి ఆ ఉద్వేగ గ్రంథి ఏది అంటే అతివృక్క గ్రంథి. అతివృక్క గ్రంథి అనేటటువంటిది. ఉద్వేగాల గ్రంథి అంటే ఈ అతివృక్క గ్రంథి స్రవించేటటువంటి అడ్రినలిన్ హార్మోను మరి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ గ్రంథి అడిగితే అతివృక్క గ్రంథి. మరి హార్మోన్ అడిగితే అడ్రినలిన్ హార్మోన్. మరి ఇది కోపం, భయం, ఆందోళన వంటి తీవ్రమైన భావోద్వేగాలను మరియు శారీరక ప్రతిస్పందనల్ని కూడా సూటిగా నియంత్రిస్తదన్నమాట. నెక్స్ట్ వన్ ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులున్నారు. మరి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? మరి 10 మంది టీచర్స్ ఉన్నారనుకోండి. సో, హ్మ్. ఉచిత ఆర్‌టి యాక్ట్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 లోపు ఎంత తక్కువున్నా సరే కనీసం ఇద్దరు టీచర్లు ఉపాధ్యాయుల్ని తప్పనిసరిగా నియమించాలి. కానీ 30 మంది కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక టీచర్‌నే ఇస్తారనమాట. ఒక టీచర్‌నే ఇస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అట్లానే ఉంది. మరి ఆర్‌టి యాక్ట్ ప్రకారం అయితే ఇద్దరు టీచర్‌లనివ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఎన్‌ఈపీ 2020 ప్రకారం ఎలా జరుగుతుందంటే ఒక టీచర్‌ని మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ గత అభ్యసనం అనేటటువంటిది ప్రస్తుత అభ్యసనను ఆటంకపరుస్తుందనుకోండి. గత అభ్యసనం అనేటటువంటిది ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంటే ఇది ఏమవుతుంది? గత అభ్యసనం అనేది ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. అంటే గతంది ఆటంకపరుస్తుందనుకోండి అది పురోగమన అవరోధం అవుతుంది. అంటే గతంలో నేర్చుకున్న పాత విషయాలు లేదా పాత అభ్యసనం అనేది ప్రస్తుతం కొత్తగా నేర్చుకునేటటువంటి విషయాలకు లేదా వాటిని గుర్తుకు తెచ్చుకునేందుకు ఆటంకం కలిగిస్తే దానినే పురోగమన అవరోధం అంటారు. ప్రొయాక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరి అయినది కానిది ఏమిటి? రేవెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేటటువంటిది ఒక అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేటటువంటిది ఒక సామూహిక ప్రజ్ఞా పరీక్ష. బాటియా టెస్ట్ అనేది వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష. బెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ టెస్ట్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష అన్నారు. మరి ఇందులో సరి కానిది అంటే బెస్లర్ అనేటటువంటిది సరికాదు. ఇది వ్యక్తిగత పరీక్ష. అంటే ఒక పిల్లవానికి విడివిడిగా వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష అన్నమాట. ఇది సామూహికంగా ఇవ్వడానికి పనికి రాదు. సో, ఇక్కడ ఇది సరికాదు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు. కానీ భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలదు. సో, శ్లోకములను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి ఏంటి? సో, ఇక్కడ ఏంటంటే విషయం యొక్క అర్థం గాని, భావం గాని తెలియకపోయినప్పటికీ ఆ పదాలను లేదా శ్లోకాలను
గుడ్డిగా కంఠస్థం చేసి యథాతథంగా తిరిగి చెప్పడాన్నే ఏమంటారంటే బట్టి స్మృతి అంటారు. బట్టి స్మృతి కిందకి వస్తుందన్నమాట. ఆహారం మరియు నిద్ర అనేవి దీని కిందకి వస్తాయి. ఆహారం మరియు నిద్ర అనేటటువంటివి ఏ అవసరాల కిందకి వస్తాయి? అబ్రహం మాస్లో మానవ అవసరతాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం మనిషి మనుగడకు అత్యంత ప్రాధాన్యం అదే ప్రాథమికమైనటువంటి దాహము, ఆహారం, నిద్ర, శ్వాస మొదలైనవన్నీ కూడా మొదటి స్థాయి అయినటువంటి శారీరక అవసరాల కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్ డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. మరి డెజావు అంటే అర్థం ఇది ఒక మిథ్యా పరిచయ భావం. అంటే ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే చూశాను అనే ఫీలింగ్ వస్తుందంట. కొత్త ప్రదేశాన్ని లేదా సంఘటనను మొదటిసారి చూస్తున్నప్పటికీ గతంలోనే ఎప్పుడో చూసినట్లుగా ఒక భ్రాంతి కలగడాన్ని ఇది సూచిస్తదన్నమాట. డెజావు అనేటటువంటి పదం. నెక్స్ట్ వన్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? కోహ్లర్. గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వోల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ చింపాంజీలపై జరిపినటువంటి తన సుప్రసిద్ధ అంతర్దృష్టి అభ్యసనం పరిశోధనలను క్రోడీకరిస్తూ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వారు అంతర్దృష్టి అభ్యసన ప్రయోగాలన్నీ కూడా ఈ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ పావ్లవ్ యొక్క ప్రయోగంలో నిబంధన అనేటటువంటిది విరమణ చెందడానికి ఎగ్జిక్షన్ చెందటకు కారణం ఏమిటి? అంటే ప్రయోగంలో చూడండి, కృత్రిమ ఉద్దీపన అయినటువంటి గంట శబ్దంతో పాటు సహజ లేదా నిర్నిబంధిత ఉద్దీపన అయినటువంటి ఆహారాన్ని ఇవ్వడం చాలా కాలం పాటు ఆపేశారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నిబంధన ప్రతిస్పందన అనేటటువంటిది క్రమంగా తగ్గిపోయి పూర్తిగా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అలా ఏర్పడిపోయే పరిస్థితినే విరమణ అంటాం. సో ఈ విరమణ ఎప్పుడు జరుగుతుంది? నిర్బంధిత ఉద్దీపన లేకపోయినప్పుడు అన్నమాట. నిర్బంధిత ఉద్దీపన అంటే ఆహారాన్ని ఇవ్వడం మానేసినప్పుడు. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నిర్బంధిత ఉద్దీపన అనేటటువంటిది లేకపోవడం వలన విరమణ అనేది జరుగుతుంది. విద్య, సామాజిక భద్రత అనేటటువంటివి బాలల యొక్క ఈ హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి. బాలల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి. మరి ఐక్యరాజ్య సమితి యుఎన్సిఆర్సి అనేటటువంటిది ఉంటుంది. బాలల హక్కుల ప్రకారం పిల్లలు తమ యొక్క పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి అవసరమైన విద్య, సంస్కృతి, ఆటపాటలు మరియు సామాజిక భద్రత వంటివన్నీ కూడా అభివృద్ధి చెందే హక్కులోనే ఉంటాయని రైట్ టు డెవలప్మెంట్ కిందికి వస్తాయని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈ విధమైనటువంటి నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటారు. మరి అధికారం మొత్తం కూడా నాయకుడి చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. మరి అనుచరులతో ప్రమేయం లేకుండా అన్ని నిర్ణయాలను నాయకుడు ఒక్కడే తీసుకుంటాడు. మరి అటువంటి నిర్ణయం ఏది అంటే నిరంకుశత్వ నాయకత్వం. అటువంటి నాయకత్వం ఏది అంటే నిరంకుశత్వ నాయకత్వంలో టీచర్ గాని నాయకుడు గాని తానే నిర్ణయాలన్నీ తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ అభ్యసనం కొరకు చేపట్టేటటువంటి మదింపు యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? అభ్యసన కొరకు చేపట్టేటటువంటి మదింపు యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే ఏమి బోధించాలి అనేటటువంటిది. నెక్స్ట్ వన్ అభ్యసన